చేత కావద్దు అని చెప్పేసి ఓటమి పేరుతో బయటకు వచ్చేసాడు. 17 సంవత్సరాల వయసు వచ్చేసింది. 17 సంవత్సరాలకే 4-5 ప్రదేశాలలో రకరకాల వేరు పనులు చేసి ప్రతి దగ్గర నుంచి గెంటి వేయబడ్డాడు. నీకు పని రాదు, నీకు చేత కాదు అని చెప్పేసి 22 సంవత్సరాల వయసు వచ్చేసరికి బస్సులో కండక్టర్గా రైల్వే డిపార్ట్మెంట్లో కూడా పని చేసుకుంటూ అక్కడి నుంచి కూడా గెంటి వేయబడ్డాడు. నీకు పని చేత కాదని చెప్పేసి ఆ తర్వాత నీకు వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టారు. భార్య పిల్లలు కూడా నీ వల్ల కాదు, నీ జీవితంలో ఓడిపోతున్నావు, నీకు పని చేయడం రాదని చెప్పేసి భార్య పిల్లలు కూడా వదిలి వెళ్ళిపోయారు. ఓటమి, ఎటు చూసినా ఓటమి. ఎప్పుడైతే తన భార్య పిల్లలు దూరంగా వెళ్ళిపోయారో తన పిల్లలు బాగా గుర్తొచ్చి భార్యకి నచ్చ చెప్తే భార్య తిరిగి రావడం లేదని ఏం చేశాడంటే ఏదో విధంగా తన కూతుర్ని కిడ్నాప్ చేసి దొంగతనం చేయాలనుకున్నాడు. అక్కడ ఓడిపోయాడు. ఆ తర్వాత అనేక ప్రయత్నాలు చేశాడు, చేయని పనింటూ లేదు. అనేక ప్రయత్నాలు చేశాడు. టైర్ల వ్యాపారం చేశాడు, ఓడిపోయాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేశాడు, ఓడిపోయాడు. బేకరీలో పనిచేశాడు, అక్కడి నుంచి బయటికి వచ్చాల్సి వస్తుంది. అనేక రెస్టారెంట్లో పనిచేశాడు, వదిలేడు. పెయింటర్గా పనిచేశాడు, వదిలేశాడు. ఎక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా